రాజమండ్రి వస్తాడు. ఆ గోదావరి జిల్లాలో కాపులందరినీ కలిపి వాళ్ళేదో శుభ్రంగా బతుకుతుంటే జై జనసేన అని వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. వాళ్ళు నాశనం చేస్తున్నాడు. ఈ జనసేన పేరు చెప్పి ప్రజారాజ్యం పేరు చెప్పి కాపు కులం ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మా జనరేషన్ దెబ్బతినేసింది సార్. ఇక జంజీ ఉంది కదా, వాళ్ళకి మోసం అవుతాం మనం. ఇక ఈయన్ని ఏం చేయాలంటే మనం సంఘటితమైన నిర్ణయం తీసుకుంటే ఈయన లైన్లోకి వస్తాడు. ఈయనకి ట్రీట్మెంట్ అవసరం. పవన్ కళ్యాణ్ ఈజ్ రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, పవన్ కళ్యాణ్ ఈజ్ రిక్వైర్డ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. ఆయన తెలియట్లేదు. సినిమా చెప్తున్నాడు. రంగా గారు చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 89 టీడీపీ పీక్ అవసరం బారేసాం. 2009 ప్రజారాజ్యం వచ్చింది, టీడీపీని పీక్ అవసరం బారేసాం. 2014 వైసీపీని పుడకబెట్టాం. 2024 మళ్ళీ ఇంటికి పంపించాం జగన్ని. అంత బలమైన జగన్ పంపించాం మనం. అది మన పవర్. దాన్ని మర్చిపోయి ఈయన నన్ను రోడ్డు మీద నుంచి నేనంటే ఈయన విధానం ఏది? అసలు ఈయనకు పద్ధతి, ఈయనకి అసలు పాలసీ ఉందా? ఓ స్టెబిలిటీ ఉందా? చెప్పమనండి. ఏ మాట మీద నిలబడ్డాడు? పూటకో మాట గంటకో స్టేట్మెంట్.